ఇదిగో నీ డబ్బు. నీ బాబుకి ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. మా దగ్గర విశ్వాసం ఉంది. ఈ ప్రపంచంలో రాసులు రత్నాలు పెట్టినా కొనలేనిది విశ్వాసం ఒక్కటే. భవానీ బాబు ఉప్పు తిన్నాం, ఆయన కోసం నిప్పుల్లో దూకుతాం. కారం పొడి బట్టి పిసికిన చేతులు ఇవి. చేసిన తప్పు ఒప్పుకో, లేదంటే ఈ చేతులతోనే నీ కంఠం పిసికి చంపుతా. రేపు కార్తీక అమావాస్య. ఆయుధ పూజ చేయటానికి దేశంలో చాలా చోట్ల నుంచి వేలాది మంది పల్నాటి వీరుల గుడి దగ్గరకు వస్తారు. అక్కడ నువ్వు చేసిన మోసం నేను బయట పెడతాను. ఒకవేళ భవానీ బాబు ఇచ్చిన మాట నేను తప్పానని అక్కడ జనం తీర్పు చెబితే నిన్నే పెళ్లి చేసుకోవాలనంటే నీ మెడలో తాళి కడతాను. రెండూ పెళ్ళంగానా? ఇదుండగా అదేలా చెల్లుతుంది? ఆయనకి నేను విడాకులు ఇస్తానని జనం ముందు ప్రమాణం చేస్తాను. చేసిన తప్పు నొప్పుకొని భవానీ బాబు జీవితం నుండి తప్పుకుంటావా? నా పెళ్ళాని అవుతావా? కార్తీక అమావాస్య నీ పాలిట అమావాస్య కాకుండా చూసు.